బ్రదర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక పక్క నోటిఫికేషన్ల కోసం మీరు కొట్లాడుతుంటే ఉన్న ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా కొంత కుదించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాము. మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇస్తే వయో పరిమితిని పెంచడం అవసరం లేదు, కానీ మీరు రాక నోటిఫికేషన్ ఇచ్చి 10-12 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మొన్న పొల్యూషన్ బోర్డు ఒక నోటిఫికేషన్ 20 కాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో వయో పరిమితి తగ్గించారు. మీరు తగ్గించేది ఎవ్రీ ఇయర్ వచ్చిందా, లేకుంటే ఎవ్రీ ఇయర్ 1-2 కాలు ఇస్తే ఇవ్వచ్చు కదా. నువ్వు ఎప్పుడో 2012లో జరిగిన 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కింద జరిగిన తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈ చదువుకునేది ఎందుకు మరి? డిగ్రీలు పీజీలు ఎందుకు? ఊకే ఆ కాలేజీలు బంద్ చేసి అయిపోతుంది కదా. ఆ కాలేజీలో మీవి ఉన్నత వర్గాలకి కాలేజీలు మీరే పెట్టుకుంటారు, అందులో ఫీజులు మీవే. ఈ విధంగా తర్వాత వయోపరిమితి తగ్గించి వీళ్ళకు లేబర్గా చేయాలనుకున్నారా? మరి ఏంది మీ పరిస్థితి? ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? మీరు రెగ్యులర్గా ఇస్తే వయోపరిమితి తగ్గించండి, దాంట్లో తప్పులేదు. కానీ మీరు రాక ఇస్తూ ఉంటే ఎందుకు తగ్గిస్తూ ఉన్నారు? అదేవిధంగా 2012లో వచ్చిన 2011లో వచ్చిన గ్రూప్ 1 2022లో వస్తే దాదాపుగా ఇప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకా గ్రూప్ 1 మీద లేదే లేదు. అలాంటిది ఎట్లా తగ్గిస్తారు మీరు? మీకు చీము నెత్తురు శుద్ధి ఏమైనా ఉందా? ఒకవేళ తగ్గియాలనుకుంటే ఇప్పుడు ఈ రాజకీయాలు కూడా తగ్గియాలి. మరి ఈ రాజకీయాల్లో కూడా మీరు ఇంత ఏజ్ దాటితే ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. 30-40 సంవత్సరాలు దాటితే రాజకీయంగా ఎమ్మెల్యే పదవికి అర్హత కాదు. ఎందుకంటే మీ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. మీకు ఎమ్మెల్యేలు కావడానికి ఏమో ఏజ్ అవసరం లేదు, కానీ ఉద్యోగాలు చేయడానికి అయితే వయో పరిమితి అవసరం వచ్చిందా? ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చి చెప్పేసి ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కిన మీరు ఈ నిరుద్యోగ మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ల కోసం కావచ్చు, అనేక దఫాలుగా రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో సగం మందిని నోరులన్న ఊపించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా ఈ వయో పరిమితి తగ్గించడం వల్ల? ఖచ్చితంగా అలాంటి చేస్తున్నారు, కానీ ముమ్మాటికి అది ఆగదు. మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించడానికి వీల్లేనప్పుడు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించే ఆవశ్యక ఛాయిస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు కార్యాచరణ తీసుకోవాలి కదా. వాళ్ళకి నైపుణ్యాలు పెంపొందించడం కానీ, లేదంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ, మీరు ఒకటే రోజు 100 కోట్లు పెట్టి ఆ స్టేడియాన్ని ఉద్ధరించి మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ను ఆడించి మీ మనుమోడిని ప్రమోట్ చేసేసి మీరు ప్రమోట్ అయిపోయి మీ సొమ్మాది. మీరు దార్కారీ పెద్ద ఇదే కదా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెళ్ళిన మనిషినే కదా. మీరు మీ సొంత డబ్బులతో చేసుకోవచ్చు కదా. ప్రభుత్వంలో వచ్చి నానా హంగామాలేంది? కాబట్టి అదే 100 కోట్లు వేరే దగ్గర స్టూడెంట్ స్కిల్ మీద పెడితే ఈరోజు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడానికి అవకాశత ఉంటుంది. అంతేకాకుండా మాట్లాడిండు, ఈ ఉద్యోగాలు ఇప్పుడు సర్కార్ కోరులు అందరికీ సాధ్యం కావని చెప్పి ఒక మంత్రి చెప్తాడు అసెంబ్లీలో. తదనంతరం మొత్తం ముఖ్యమంత్రి బాజాప్తా నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా, మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ చేయించి అక్కడ నైటు మీరు షాపులు పెట్టుకోవచ్చు, పూలు పండ్లు అన్నీ అమ్ముకోవచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు యువతని. ఏం చెప్తారు దానికి సంబంధించి? సో ఈయన అది మూర్ఖతమైన మాటలు. పూలు పండ్లు అనేటప్పుడు వాళ్ళది ఏం లేదు. వీళ్ళ వ్యాపారాలు నడిపించుకోవడానికి, వీళ్ళ బార్లు, వీళ్ళ రెస్టారెంట్లు, వీళ్ళ హోటళ్ళు, పెద్ద పెద్ద హోటళ్ళు తెచ్చుకోవడానికి అది. చిన్నచితగా పబ్లిక్కి మీరు పూలు అమ్ముకో, పాలు అమ్ముకో, నువ్వు అమ్ముకోవచ్చు కదా. నువ్వు ఎమ్మెల్యే పదవి నీకెందుకు? పోయి సర్పంచ్ చేయొచ్చు కదా. నీ ఎమ్మెల్యేకి ఎందుకు కంటెస్ట్ చేసినావు? మరి నీకు సరిపోద్దిగా బతకడానికి ఒక సర్పంచ్ పదవి సరిపోద్ది కదా. ఏ పదవి లేకున్నా నీకు దార్కారీ పెద్ద వ్యాపారవేత్తవు కదా, నువ్వు చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు? పబ్లిక్కి సేవ చేయాలని ఆతురత, ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకి అవకాశాన్ని వినియోగించుకుంటారు. నువ్వెవరు చెప్పడానికి? నీ ఇంట్లో నుంచి ఇవ్వలేదు కదా, నీ అత్త సొత్తు ఇవ్వలేదు కదా, లేకుంటే నీ ఇంటి నుంచి నువ్వు కమాయించినా నువ్వు సంపాదించిన దాంట్లోకి ఇస్తలేవు కదా. ప్రజల సొమ్ము ఇది, ప్రజలు కట్టిన ట్యాక్స్ ఇది. అదేవిధంగా ప్రజలు నానా రకాలుగా అన్ని రంగాల్లో కష్టపడి చెల్లించిన ట్యాక్స్ని మీరు ఈరోజు కూడగట్టుకొని దాన్ని పెత్తనం చెలాయించి వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇదేమైనా మీరు సృష్టిస్తున్నారా? ఏం చెప్పాలనుకున్నా ఓవరాల్గా ఫైనల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంతకుముందు ఉన్నటువంటి మీ ముందలుండి నడిపించినటువంటి బస్సు యాత్రలు కావచ్చు, అన్నింటిలో మీ ముందలుండి నడిపించిన నాయకత్వానికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా మిమ్మల్ని వదిలేసినటువంటి లీడర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా బల్లగుద్ది కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా కంపల్సరీ కర్రు కాల్చి వాత పెడతాము. అది ఎంత దూరం లేదు. కాంగ్రెస్ పొట్టగతులు లేకుండా చేస్తాము. అది ముమ్మాటికి 100% అవుతుంది. మీరు చూస్తూనే ఉండండి. మమ్మల్ని
మోసం చేసిన వాడు ఎవ్వరూ పైకి రాలేదు ఈ చరిత్రలో. ఉద్యోగాలను ఇస్తామని చెప్పి నిరుద్యోగాలను అణగదొక్కిన వాళ్ళు, నియామకాలను అణగదొక్కిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. దయచేసి ఇప్పటికైనా ఆ ప్రలోభాలు మానుకొని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారా లేకుంటే చేస్తారా? ఒకటే ఒక మాట, మీది కాదు కదా, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవి సంవత్సరం తరపున ఖాళీలు భర్తీ చేస్తే అయిపోతుంది కదా. మీకు ఎవరు ఏమన్నారు స్వామి? ఉచిత బస్సు ఎవరు అడిగిరా? నిరుద్యోగులు అడిగిరా? మా ఉచిత కరెంట్ కావాలని నిరుద్యోగులు అడిగిరా? ఆజు ఈరోజు మూసి ప్రక్షాళన చేస్తామన్నారు, చెయ్యి వద్దన్నారు, ఎవరన్నారు? కానీ అది వేరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మంచి కార్యక్రమం కాబట్టి 10 మందికి మంచి జరిగేది కాబట్టి మంచి చెయ్యి. అంతేగాని నువ్వు 10 మంది పొట్టగొట్టి నీ ఒక్కని పొట్ట నింపుకుంటా అంటే ఎంతవరకు కరెక్టు? ఆ రోజు నువ్వు ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒకటే కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి, మీకేం ఉద్యోగాలు లేకుండా మీ కుర్చీలు వదిలిపెట్టి వెళ్ళండి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మీ మాట నమ్మి మేము ఆ రోజు మీ మాట కూడా ఎవరు అసలు నమ్మేవాళ్ళు లేరు. ఈడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి ఛాయ్ పే చర్చ అని పెట్టి సిటీ సెంట్రల్ లైబ్రరీ తీసుకొచ్చి నమ్మకాన్ని కుదిరించి, అయ్యా మేము వచ్చిన 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన వారు మీరు ప్లేట్లు ఫిరాయించి మేము చెప్పలేదు, మేము ఇచ్చినాం 70,000 ఇచ్చినాము, 60,000 ఇచ్చినాము, ఎన్ని ఇచ్చినామో మీకే సోయలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారి 4 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మీరు ఒక్కరే ఈరోజు 4 ఉద్యోగాలు పెట్టుకున్నారు కదా మీ సీటు కింద. మీ సీటు కింద 4 ఉద్యోగాలు ముఖ్యమంత్రి మీరే అయితిరి, మున్సిపల్ శాఖ మీరే అయితిరి, అదేవిధంగా విద్యాశాఖ మీరే అయితిరి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మీరే అయితిరి, లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖ మీ దగ్గరనే. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? దీనికి న్యాయం మీరే నా చెప్పాల్సింది. ఇక రాండి కాసుకొని చూద్దాం. మీరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పెడతారా, ఎంపీటీసీ పెడతారా, ఏది పెడతారో చూద్దాం. మీరు డబ్బు ప్రభలతో గెలుస్తారా లేకుంటే మా మాట బలంతో గెలుస్తారా చూద్దాం. దయచేసి ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని 2 లోపల చేయకుంటే నిరుద్యోగులందరూ ఏకమై ఈరోజు కార్యనిర్వహణ మొదలు పెడతా ఉన్నాం. ఇంకా కాసుకోండి, చూద్దాం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.